హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎల్ఎల్ఎం యూఎస్ఏ. ఆయన మనకి ఎన్నో లా పరంగా అసలు ఎన్ఆర్ఐస్‌కి ఎంత హెల్ప్ చేస్తున్నారనంటే, మన ద్వారానే చాలా మందికి అప్రోచ్ అయ్యి చాలా మందికి అంటే ఈ విషయం మాకు తెలీదన్నా అని చెప్పి కామెంట్స్ రూపంలోనే ఆయనకి ప్రశంసలు కురుస్తున్నాయి. సో, థాంక్ యూ సో మచ్ అండి సాయి గారు. సో, మీరు చేస్తుంది థాంక్ యూ. మామూలు విషయం గాదు. అండ్ వెల్కమ్ టు ద షో అగైన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు కొంచెం ఈ కెమెరా ముందు మాట్లాడడం ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిండేదైతే మాత్రం టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం అనే చెప్పుకోవాలి. సో ముందు కంప్లీట్‌గా నాకు కొంచెం పబ్లిక్ ఫియర్ గాని, ఇవి ఎలా మాట్లాడాలి? ఏమన్నా అనుకుంటారో మనం తప్పు మాట్లాడితే అనుకున్నప్పటి నుండి, సో మీరే నన్ను కొంచెం పుష్ చేసి ఇట్లా ఏం కాదు, ఏం మాట్లాడండి, తప్పో ఒప్పో ఏమైతే నేర్చుకుంటారని పుష్ చేసిండేది యాహ్! మీరే యాహ్! అండి. ఐ యామ్ సో మీరు హ్యాపీ ఫర్ లిటరల్లీ ఇట్. ఎడ్యుకేట్ చేస్తున్నారు గదా! అక్కడ మీరు నేర్చుకుంటున్నారు. మీతో పాటు మన వాళ్ళు నేర్చుకోవాలి అని జెప్పి మీది అది అంటే మంచి సహృదయం అని జెప్పాలి. సో, థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. అండ్ ఇవాళ పెద్ద టాపిక్ ఏంటంటే ఇప్పుడు హార్వర్డ్ అనేది చాలా పెద్ద యూనివర్సిటీ. ఏ సినిమాల్లో జూసినా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నామంటే అదొక ప్రెస్టీజియస్ లాగా చూపించేవాళ్ళు. అండ్ చాలా మంది మన ఇండియన్ ఎన్ఆర్ఐస్ కూడా అంటే అక్కడే చదవాలని జెప్పి కోరుకుంటారు గూడా. సో, ఫస్ట్ అక్కడే అప్లై చేసుకుంటారు మన వాళ్ళు ఏదైనా పీజీలు చేయాలన్నా, ఏం చేయాలన్నా గూడా. అలాంటిది ఆ హార్వర్డ్ యూనివర్సిటీ ఇప్పుడు తెగ వార్తల్లో వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా ట్రంప్ వర్సస్ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి న్యూసెస్ కనిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ట్రంప్‌కి, హార్వర్డ్‌కి మధ్య? యూజువల్‌గా స్టార్టింగ్ నుండి ట్రంప్ గవర్నమెంట్ అతను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి అంటే కొన్ని అన్‌ప్రెసిడెంటెడ్ యాక్ట్స్ అనేవి జరుగుతున్నాయండి. అంటే ఏం చేస్తున్నారనేది ఎలా జరుగుతుంది? ఈరోజు ఒక ఆర్డర్ పాస్ చేస్తే నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే అర్థం కావడం లేదు. అంటే దేశంలో గాని అట్లనే ఈ ఎన్ఆర్ఐస్ కానీ ముఖ్యంగా ఎఫ్1 స్టూడెంట్స్ చాలా ఎఫెక్ట్ అయితుంది. భయాందోళనకి కొంచెం గురైపోతున్నారండి. అంటే ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఈవెన్ లైక్ ఏదైనా కార్ తీసుకొని బయటికెళ్ళి ఏమన్నా క్రోగర్‌లోకెళ్ళి పాలు కొనుక్కోవాలన్నా భయమేస్తుంది అందరికి. ఏమన్నా ట్రాఫిక్ టికెట్ పడితే మనల్ని డిపోర్ట్ చేస్తారా అని. అవును. సో, సో, లెట్ మీ కమ్ బ్యాక్ టు ద ఇష్యూ అండి. హార్వర్డ్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్తియెస్ట్ అండ్ ఎలైట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ అండి. టాప్ 10 యూనివర్సిటీస్‌లో ది ఫస్ట్ ఉండేది హార్వర్డే. ఏమైతుందంటే ట్రంప్ నాకనిపించేదేంటంటే ఒక్కసారి హార్వర్డ్‌ని బ్రేక్ చేస్తే హి కెన్ బ్రేక్ ఎనీథింగ్ ఇన్ దిస్ కంట్రీ. దట్స్ వాట్ హి ఈస్ డూయింగ్ రైట్ నౌ. అంటే ఒక్కసారి ఏదైనా గాని హార్వర్డ్‌ని తను హార్మ్ చేయగలిగితే, లేకపోతే తను తీసుకున్న యాక్ట్స్ కానీ, తన డెసిషన్స్ కానీ హార్వర్డ్‌లో ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే మాత్రము ఇమిగ్రేషన్ ఇష్యూస్ కానీ, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ కానీ, యూ నేమ్ ఇట్ అండి. హి కెన్ డూ వాటెవర్ హి వాంటెడ్ టు డూ ఇన్ దిస్ కంట్రీ. అలా అయిపోతది. అందుకు హార్వర్డ్‌ని టార్గెట్ చేస్తున్నారు. అండ్ హి ఈస్ ఆల్సో టేకింగ్ దిస్ యాస్ ఎ మోస్ట్ ప్రెస్టీజియస్ థింగ్. అంటే ద రీజన్ ఏంటంటే ఏప్రిల్ 16థ్ నాకు తెలిసి కొన్ని డిమాండ్స్ ఇవ్వడం జరిగిందండి హార్డ్‌వర్‌కి. సో, ఒక 6 కండిషన్స్‌తో వాళ్ళు అంటే మీరు ఇవన్నీ మాకు ఈ డేటా ఇవ్వండి. డేటా ఇచ్చినందుకు వి డోంట్ డూ ఎనీథింగ్ అని చెప్పడం జరిగింది. ఏమైందంటే ఆ 6 కండిషన్స్‌లో ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే మన వాళ్ళు స్టూడెంట్ వీసా మీద ఉండేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ గాని, వాళ్ళ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఏంటి? వాళ్ళు ఏ క్లాస్‌లో ఉంటున్నారు? ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ అడగడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఎవరెవరు యాంటీ అమెరికన్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని గురించి సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటి? వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ యూ హావ్ బీన్ టేకింగ్ ఫర్ ద జీవ్ స్టూడెంట్స్ అంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూలో ఎక్కువ ప్రో పాలిస్తానీ ప్రొటెస్ట్‌లు ఎక్కువ హార్వర్డ్‌లో జరగడం జరిగింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇప్పుడు హార్వర్డ్‌ని టార్గెట్ చేయడం. ఆ టైంలో ఏమైందంటే ఈ ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా! వాళ్ళు కొంచెం హెరాస్మెంట్ ఫీల్ అయ్యారు అనేది ఒక ఒక అదే ఏమంటారు ఒక అపోహ కానీ, లేకపోతే మేబీ ఇన్సిడెంట్స్ కూడా జరిగిండొచ్చు. అది జరిగాయి. ఎందుకు జరిగాయి? దానికి ఏదన్నా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా అనేది. అట్లనే మీరు ఏదన్నా డిసిప్లినరీ యాక్షన్స్ మీకేమన్నా నాన్ ఇమిగ్రెంట్స్‌కున్నాయా? లేకపోతే మీరు ఏ తప్పులన్నా చేశారా? అంటే మీ మీద ఉన్న క్రిమినల్ హిస్టరీ గాని, ఇవన్నీ అడగడం జరిగింది. ఇవన్నీ ఒకేళ ఇస్తే ఒక యూనివర్సిటీ గనుక వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, ఎవ్రీవన్ గోనా హావ్ ఎ క్రిమినల్ కాన్సిక్వెన్సెస్ అంటే. అంటే ఇట్ మే లీడ్ టు ద డిపోర్టేషన్ అని హార్వర్డ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మీ అందరికి నేను రికార్డ్స్ ఇచ్చాననుకో, ఏమైతది మీరందరూ సిరీస్ టెర్మినేట్ చేస్తారు. మళ్ళీ వీసా రివోక్ చేసి వాళ్ళ దేశాలకు పంపించేస్తారు. ఇవన్నీ కుదరవు. ఎందుకంటే హార్వర్డ్ అనేది మోస్ట్ ఎలైట్ యూనివర్సిటీ. ఇక్కడ అలాంటివేం జరగలేదని హార్వర్డ్ క్లెయిమ్ చేస్తుంది. అంటే ఇంటిగ్రిటీ అండ్ సోవరెనిటీ అని ఉంటది కదండీ. అతని ఇంటిగ్రిటీ దెబ్బతీస్తది. ఇది ఒకవేళ మేము ఈ డీటెయిల్స్ ఇస్తేనే హార్వర్డ్ క్లెయిమ్ చేస్తుంది.
అంటే పర్సనల్స్ తీసుకొని వాళ్ళు ఇమిగ్రెంట్స్‌ని అటాక్ చేయొచ్చు అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. ట్రంప్ కాదు. హార్వర్డ్ ఫీల్ అయితుందండి. అంటే ఏమన్నా మా స్టూడెంట్స్‌ని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తారా మీరు అనేది. అండ్ సో ఒక చిన్న అంటే వాళ్ళ హార్వర్డ్ సో నిన్న లా సూట్ ఫైల్ చేసింది. దాంట్లో కూడా రాసారు. ఎంత ఎంత బాధగా రాసారంటే వితౌట్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హార్వర్డ్ ఈస్ నాట్ ఎ హార్వర్డ్ అని రాసారు. అంటే హుహు. 1/4 హార్వర్డ్‌లో ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అంతా అందరూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. ఆల్‌మోస్ట్ 8,000 మంది జీవితాలు ఇప్పుడు ఈరోజు పణంగా పెట్టారు. ఒక చిన్న సంతకంతో వాళ్ళ జీవితాలంతా అయిపోయినాయి. సో యూ కెన్ అండర్‌స్టాండ్. సో అట్లనే ఇంకోటి కూడా మనము సో ఫైనాన్షియల్‌గా కూడా ఒకసారి హార్వర్డ్‌కి ఎంత డబ్బులొస్తది? యూఎస్ ఎకనామీకి ఎంతొస్తదని కూడా ఒకసారి ఆలోచించాలి. సో దేర్ ఈస్ ఎ రిపోర్ట్ అండి. సో విచ్ స్టేట్స్ దట్ $450 మిలియన్ ఫీస్ రూపంలో హార్వర్డ్‌కి ఇస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో యూ కెన్ ఓకే. అండర్‌స్టాండ్. అంటే $450 మిలియన్ అంటే $3,682,00,00,000 హార్వర్డ్‌కి జస్ట్ ఫీస్ రూపంలో వస్తాయి. ఈ ఇమిగ్రెంట్స్ నుంచి అంటే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఓన్లీ నుంచి. జస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండి. సో, ఈ సో యూ డొనేషన్స్ కెన్ అంటారా? అండర్‌స్టాండ్. ఒక చిన్న ఫీజంటారా ఇవి? ఓన్లీ ఫీజు సంవత్సరానికి ఫీజు. ఓకే. ఫీజండి ఇదంతే. హ్మ్. 4,000 సుమారు 4,000,00,00,000 ఓన్లీ ఫీజు రూపంలో వస్తాయి హార్వర్డ్‌కి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ద్వారా. మళ్ళీ ఇక్కడున్న స్టూడెంట్స్‌కి మనం కన్సిడర్ చేయడం లేదు. ఇక్కడున్న సిటిజన్స్ కన్సిడర్ చేయం. ఓన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 4,000,00,00,000 సుమారు. సో, యూ ఇంత కెన్ హ్యూజ్ అండర్‌స్టాండ్. ఎంత అమౌంట్ లాస్ కూడా అవుతుంది హార్వర్డ్‌కి. ఒకవేళ ఇంటర్నేషనల్ హ్మ్. స్టూడెంట్స్ పైన ఏమన్నా ఎఫెక్ట్ జరిగితే వాళ్ళకి, వాళ్ళు గనక వెళ్ళిపోతే అంటే ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ చెప్తుందా? ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమిగ్రెంట్స్‌ని టార్గెట్ చేస్తాం, ఎళ్తాం అనేసి అండ్ బహిరంగంగా చెప్పట్లేదు. బట్ ఓవరాల్ ప్లాన్ అదే అనుకుంటా. అదే అనుకుంటానండి. సో ఆల్రెడీ 72 హవర్స్ టైమ్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు హ్మ్. ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తే మళ్ళా మీకు రీఇన్‌స్టేట్ చేస్తాము. సెప్ పోర్టల్‌లో సెవిస్‌ని అందరిని రీఇన్‌స్టేట్ చేస్తాం. యూ డోంట్ నీడ్ టు వరీ అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఓకే. ఏంటంటే హార్వర్డ్ అనేది లైక్ ఆల్‌మోస్ట్ ఒక 385 ఇయర్స్ ఓల్డ్ అండి. అంటే హ్మ్. ఎవరే గాని ఇంతవరకు ఇన్ని దేశంలో ప్రెసిడెంట్స్ అధ్యక్షులు మారారు, ఉపాధ్యక్షులు మారారు. కానీ ఏ రోజు గాని హార్వర్డ్ జోలికెళ్ళలేదు. అవును. కానీ ఇతను సో, ఆ హిస్టరీని క్రియేట్ చేస్తున్నాడు. హార్వర్డ్‌ని మనము సో, ఇబ్బంది పెట్టడమా, లేకపోతే ఇలాంటియన్ని పాలిసీస్ తీసుకొనొచ్చి వాళ్ళ భయాందోళన క్రియేట్ చేయాలని. సో, టార్గెట్ చేస్తాం. మన ఇండియన్స్ ఎంతమంది ఉంటారక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో సో, స్టూడెంట్స్? హార్వర్డ్‌లో యాస్ ఆఫ్ లైక్ అంటే పబ్లిక్ రికార్డ్ ప్రకారం 788 మెంబర్స్ ఉన్నారండి. సో, 7, దట్ 8. ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ అస్. అంటే ఒక్కసారి ఇప్పుడు ఓన్లీ మన ఫీస్‌ది ఒకసారి ఆలోచించుకోవద్దు. కొన్ని లక్షల అప్లికేషన్‌లొస్తాయండి హార్వర్డ్‌కి. ఒక్కొక్క అప్లికేషన్ ఫీ సుమారు $300-500 అప్లికేషన్ ఫీ. అమ్మా! సో, లక్షల అప్లికేషన్స్ వస్తుంటాయి. అంటే హార్డ్‌వర్‌లో చదవాలని ఇప్పుడు నేను కూడా హార్డ్‌వర్‌కి అప్లై చేసిన వాడిని. సో, అండ్ ఎన్ని లక్షలొస్తాయో ఒకసారి మీరు అర్థం హార్వర్డ్ చేసుకోండి. అనేది ఒక ప్రెస్టీజియస్ థింగ్ ఇంకా అసలు. మనకిక్కడ ఉస్మానియా, ఢిల్లీలో ఇలా ఈ యూనివర్సిటీస్ ఉంటాయి గదా! కొన్ని పేరు పొందినయి. అది ఇంకా వరల్డ్ వైడ్‌గా ఫేమస్ గదా! సో, హార్వర్డ్ అనేది. అవునండి. ఇది యూజువల్‌గా దేర్ ఈస్ వన్ మోర్ కన్సర్న్ అండి. ఇక్కడేంటంటే మన వరల్డ్‌లో టాప్ 10 యూనివర్సిటీస్ ఉంటే, ఆ 2 యూనివర్సిటీసే యూఎస్‌లో ఉన్నాయి. మిగతాటన్ని చైనాలో ఉన్నాయి. సో, ఓకే. టాప్ 10లో ఓన్లీ 2 యూఎస్‌లో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద చైనా. అంటే ఓన్లీ ఈ రీసెర్చ్ ఓరియెంటెడ్ అండి నేను మాట్లాడేది. సో, ఇప్పుడు ఈ హార్వర్డ్‌ని దెబ్బతీసానుకో ఇక్కడ ఏమైతది ఆల్రెడీ హాంకాంగ్ యూనివర్సిటీ వాళ్ళు ఏమని చెప్పారంటే, హార్వర్డ్‌లో ఎవరెవరు సిరీస్ టెర్మినేట్ అయిందో మా యూనివర్సిటీకి రండి. మేము మిగతావన్నీ మేము తీసుకుంటాం అని చెప్పేసింది ఆల్రెడీ. ఓకే. సో, చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ భయంతో వేరే కాలేజెస్‌కి కూడా ఎళ్ళిపోతుండొచ్చు మేబీ. నమ్మొచ్చు. అంటే కొంచెం సో, ఇన్విటేషన్స్ ఇబ్బందే వస్తున్నాయి గదండీ కొన్ని వాళ్ళకి. బికాజ్ ఆ భయం అనేది ఉంటుంది కదా! ఇన్విటేషన్స్ వస్తాయి. సో, ఆ భయం వాళ్ళకిప్పుడు ఆసరా అయిపోయింది. సో, అది ఇప్పుడు హార్వర్డ్‌కి మోస్ట్ అంటే పెయిన్‌ఫుల్ థింగ్. ఎందుకంటే ఈళ్ళిక్కడ చదువుతున్న అవును. స్టూడెంట్స్‌ని వేరే కాలేజెస్ అన్ని అట్రాక్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. లేదంటే నిజంగానే గవర్నమెంట్ ఇంకేమైనా వాళ్ళ పైన పనిష్ చేసి మొత్తానికే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రాకుండా జేయొచ్చు. చూసుకున్నారో లేదో ఏదో అంటే ఒక న్యూస్ ఛానెల్‌లో నేను జూస్తున్నాను. అసలు బోచిపోయింది ఎయిర్‌పోర్ట్స్ అన్నీ అసలెవరు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావడం లేదు. అమెరికాకని వేశారు. అది ఎంతవరకు నిజమో తెలీదు. ఏంటంటే అర్థం గాల. అంటే ఎయిర్‌పోర్ట్‌లో అసలెవరు లేరంట ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఎవరే హ్మ్. గాని ట్రావెల్ చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు కంప్లీట్‌గా. అసలు ముందు నెక్స్ట్ ఇయర్ ఉన్నంతలాగా ఇప్పుడసలు లేదు అని జెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలీదు మనకింకా. ఇప్పుడు స్టూడెంట్ వీసాలు గూడా తగ్గాయి కదా! ఈసారి కంప్లీట్‌గా. సో, ఈసారి ఆల్‌మోస్ట్ తగ్గాయి అండ్ అండ్ 20, వన్ మోర్ థింగ్ రిజెక్షన్స్ కూడా 30% చాలా పెరిగినట్టున్నాయి. తగ్గాయి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉండేది. కానీ ఈసారి మొత్తం తగ్గిపోయాయి F1 వీసాలని చెప్పి కూడా విన్నాం మేము. అవునవునండి. అండ్ 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 వన్ మోర్ థింగ్ అండి. అంటే నాకు ఈ తగ్గడం అనేది నా ఆలోచన ఏంటంటే సో మేబీ 10% ఆఫ్ ద జెన్యూన్ క్యాండిడేట్స్‌ది కొంచెం వీసా రిజెక్షన్స్ అయ్యుండొచ్చు. రెస్ట్ 13% కానీ, 14% కానీ
కొంచెం సో ఐ రియల్లీ రికమెండ్ అట్లాంటివి చేయకూడదు. మనం దాని వల్లనే మనం ఇబ్బంది పడుతున్నాం అందరము. ఏంటంటే ఇక్కడికొస్తారండి. ఇక్కడికొచ్చి మామూలుగా మంచి కాలేజ్‌లో వస్తారు. ఇక్కడికొచ్చేసి డే 1 సీపీటీ కాలేజెస్ అని కొన్ని ఉంటాయి. అంటే జస్ట్ కాలేజ్‌కి పోనవసరం లేదు. వాళ్ళకి ఒక 2 సంవత్సరాల్లో సర్టిఫికేట్ ఇస్తారు. నెలకొకసారి పోవడమో, 2 నెలలకొకసారి పోవడమో ఉంటది. సో అట్లాంటి యూనివర్సిటీస్‌లో చేసి పార్ట్ టైమ్స్ ఎక్కువ చేస్తుంటారు మన స్టూడెంట్స్. సో ఓకే. దాని ద్వారా ఈ కొంచెం వాళ్ళు కనుక్కుంటారు. సో ఏ దేశమైనా గాని ఇంతవరకు ఇదేమంటారు అగ్రరాజ్యము, సో ఇంత ఇంపీరియలిస్ట్ పవర్ ఉన్న దేశము ఇట్లాంటివి చిన్న చిన్నటి హ్మ్. కనుక్కోలేరా చెప్పండి. యెస్. సో యెస్. దానివల్ల కొంచెం నాకు తెలిసినంత వరకు భయాందోళన చెంది కొంతమంది స్టూడెంట్స్ రాకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. సో ఇప్పుడు హార్వర్డ్‌లో చదువుతున్న మన 800 మెంబర్స్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ స్టే విధించారు కదా! ఇప్పుడు ఈ పిటిషన్ ఇంకా ముందుకు సాగదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ స్టే విధించడం వల్ల. సో ఈ స్టే ఉన్నన్ని రోజుల్లో మన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పడొచ్చు? అంటే వాళ్ళు ఒకవేళ ట్రంప్ చేతుల్లోకి వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఎళ్ళిపోతే ఏం చేయగలుగుతారు ట్రంప్ నెక్స్ట్? అలా చేయకుండా ఆ కాన్సీక్వెన్సెస్ నుంచి వీళ్ళెలా తప్పించుకోవాలి? అండి నాకు తెలిసినంత వరకు సో వన్స్ అంటే సెబీస్ అనేదేంటంటే మీ లీగల్ స్టేటస్‌ని డిసైడ్ చేస్తదండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఇప్పుడు 'రామోజీ ఫిల్మ్ సిటీ'కెళ్తారు. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' మీకేదైనా బ్యాండ్ అట్లా ఇస్తారు. అది ఉన్నంత వరకు నువ్వు అక్కడెక్కడైనా ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. ఏందైనా చేయొచ్చు. అదొక స్టేటస్ లెవెల్ మీకు లీగల్ స్టేటస్‌లా. అది ఒకవేళ రిమూవ్ చేసిన తర్వాత మిమ్మల్ని బయటికి గెంటేస్తారు. సో అవును. సేమ్ ఇది. ఒకవేళ బయటికి గెంటేయకూడదు ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఆ ట్యాగ్‌ని కొనుక్కొని వేసుకోవాలి. సో అది కూడా ఈ సెబీ సిస్టమ్ ఇది ఈ సెబీస్ నంబర్ అనేది కూడా అట్లాంటిది. సో హ్మ్. ఒకేళ నా నా ఒపీనియన్ ఏంటంటే అండి, సో ఆల్‌మోస్ట్ హార్వర్డ్‌లో చదువుతున్నానంటే సో ఐ థింక్ దే ఆర్ మోర్ రెప్యుటేటెడ్ అండ్ వాళ్ళకి తప్పకుండా జాబ్స్ వస్తాయి. అండ్ దేర్ ఈస్ ప్రీ కన్సెప్షన్ ఉంటాయి. హార్వర్డ్‌లో చదివితే వాడికేముంది అనే ఒక కన్సెప్షన్‌లో ఉంటాము. ఐ థింక్ దే డోంట్ నీడ్ టు వరీ అట్ ఆల్ రైట్ నౌ. అంటే వాళ్ళు నాకు తెలిసినంత వరకు హార్వర్డ్ లైక్ స్టూడెంట్స్ కూడా విపరీతమైన సపోర్ట్ చేస్తది. అండ్ లెట్ మీ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హౌ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లైక్ అంటే లా స్కూల్ ఎలా వర్క్ అయితది నేను చెప్తాను సింపుల్‌గా. మీకు ఓకే. మన పాకిస్తాన్‌కి అట్లనే ఇండియాకి దేర్ ఈస్ సమ్ కాన్‌ఫ్లిక్ట్ జరిగింది. అంటే సో వార్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ వచ్చింది కదా! అవును. ఈ ప్రతి ఇండియన్‌కి అంటే సో నా లా స్కూల్‌లో ఇద్దరం ఇండియన్స్ ఉంటాం. మా ఇద్దరిని అదే పనిగా డీన్స్ ఆఫీస్‌కి పిలిచి వాళ్ళు కన్సోల్ చేస్తున్నారు. యూ డోంట్ నీడ్ టు వరీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ఫైన్ అని. సో యూ కెన్ అండర్‌స్టాండ్. ఐ సే లైక్ మాకేం ప్రాబ్లమ్ లేదు. ఇండియా టేక్ కేర్ చేస్తది పాకిస్తాన్‌ని నో ఇష్యూస్ అన్నా కానీ సో వాళ్ళు ఎంత కన్సర్న్ చూపిస్తారో చూడండి. ఐ And సీ. you can understand how the Harvard gonna take care of the international students too. ఓకే. సో మనమేం వరి కానవసరం లేదు. దే గోన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ వన్ మోర్ థింగ్ అంటే యూజువల్‌గా సో అక్కడ హార్వర్డ్‌కొచ్చే వాళ్ళంతా రీసెర్చర్స్ ఉంటారండి. సో దే గోనా గెట్ ఇంటు ద ప్రొఫెసర్ జాబ్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ లైక్ ద టాప్ ఎలైట్ కంపెనీస్‌లో పనిచేయడానికి ఉంటారు. సో ఐ థింక్ వి డోంట్ నీడ్ టు వరీ దెమ్ అట్ ఆల్. ఐ థింక్ యాహ్! దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్. సో దీని వల్ల పెద్దగా భయపడాల్సిన విషయం ఏం కాదు. కాకపోతే జాగ్రత్తగా ఉంటే కొంచెం అంటే బెటర్. ఇవన్నీ లైక్ అవేమైతదంటే అండి, సో అందరిని భయాందోళనకి గురి చేస్తదండి. అదొక్కటే ఇస్ ద మెయిన్ ఇష్యూ అనుకుంటా. అంటే ఇప్పుడు అవును. రైట్ నౌ గూడా ఇప్పుడు సో హార్వర్డ్‌లో ఎక్కడో ఏదో జరిగితే ఇప్పుడు మీరు సో ఎఫెక్ట్ ఇప్పుడు అయితున్నారు. నేను ఎఫెక్ట్ నిజంగా అయితున్నా. మీరన్న మాట 100% వాస్తవం. ఎందుకంటే రీసెంట్‌గా నేనొక వార్త చదివాను. అంటే జనరల్‌గా ఎవరో ట్విట్టర్‌లో పెట్టుకున్నారు ఒక ఎన్ఆర్ఐ. లైక్ అంటే తను కెనడాకెళ్ళిపోతున్నారంట. సో యూఎస్‌లో ఇలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. అది బాధంతా ఎవడు పడతాడురా బాబు! నేను కెనడాకెళ్ళిపోతున్నాను. కెనడా కాదు ఏదో వేరే స్టేట్ చెప్పారన్నమాట. సో హుహు. ఇప్పుడు యూఎస్ నుంచి దారి మళ్లించుకుంటున్నారు చాలా మంది మన ఇండియన్స్. సో, యూఎస్ ఇస్ అవునవును. ద ఫస్ట్ చాయిస్ ఉంటది మనకెప్పుడైనా. చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే భయమైతుంది లిటరల్లీ. సో అదే అండి. ఈ అన్‌సర్టెనిటీ క్రియేట్ అయిపోతుందండి. ఇప్పుడు హార్వర్డ్ లాంటిని బ్రేక్ చేస్తే ఇప్పుడు చాలా చిన్న చిన్న యూనివర్సిటీస్ ఉంటాయి. సో సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది గూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అవును. సో హి కెన్ ఈజిలీ బ్రేక్ ఇట్. అండ్ ఈవెన్ లైక్ సో మీరు కూడా చూసుకుంటే సో కొలంబియన్ లా యూనివర్సిటీ కూడా సో వాట్ ఆర్ ద డిమాండ్స్ దట్ హస్ బీన్ మేడ్ బై ద ట్రంప్ వాళ్ళవన్నీ అగ్రీ చేసింది. కొలంబియా కూడా ఈస్ టాప్ 10 ఇన్ ద యూఎస్. అది అగ్రీ చేసింది. అట్లనే ఈవెన్ ద లా ఫర్మ్స్ కూడా పెద్ద పెద్ద ఎలైట్ లా ఫర్మ్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత గంటకి 5,00,000 చార్జ్ చేస్తారండి వాళ్ళు. గంటకి 5,00,000. అట్లాంటి $5,000 వాళ్ళ మెయిన్ బిల్లింగ్ ఫీ. వాళ్ళు కూడా ట్రంప్‌తో ఒప్పందానికొచ్చేసారు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ట్ ఇట్. ఏమన్నా అంటే సో ఒకటే అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఒకటి చెప్తున్నారింక. ఎందుకిలా చేస్తున్నారు ఇదంతా అనంటే. సో, ఈ యాపిల్ కంపెనీ పైన 25% టారిఫ్స్ విధించాలి అని చెప్పి భయపెడుతుంది యాపిల్ కంపెనీని లిటరల్లీ. సో, టారిఫ్స్ విధిస్తే ఆ కంపెనీ అమెరికాలోనే ఐఫోన్స్ తయారు చేయాలి. ఇండియాలో తయారు చేయొద్దు అని చెప్పి లిటరల్లీ బహిరంగంగానే ఆయన ఎక్స్ ద్వారా, ట్విట్టర్ ద్వారా చెప్పేస్తున్నారు.
సో, పెద్ద పెద్ద డెసిషన్స్ ఏదో మీటింగ్ పెట్టి చెప్పాలి అని గూడా ఆయన ఆలోచించట్లే. జస్ట్ ఒక ట్వీట్, ఒక పోస్ట్‌లో పెట్టి చెప్పేస్తున్నారు. అవునవునండి. అంటే నిన్న గూడా ఒక ట్వీట్ చేసాడండి. నేను ఆల్రెడీ టిమ్ కుక్‌కి ఇన్ఫార్మ్ చేశాను. తను మళ్ళీ ఇండియాలోనే కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. ఒకవేళ ఇండియాలో పెడితే మాత్రం వాళ్ళకి 25% టెరిఫ్స్ అనేది విధిస్తాను అని అంటున్నాడు. అంటే ఒక్కసారి మనం గూడా లీగల్‌గా ఇది పాసిబులా లేదా అని గూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ ఏదో ఒక యాక్ట్ చేసిందని అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ వేరే కంట్రీకి తీసుకెళ్ళిందని వాళ్ళ ఒక కంపెనీ మీదే 25% టాక్స్ అనేది విధించడం కరెక్టా? లేదా? అనేది గూడా ఒకసారి మనం కూడా అనుకోవాలి. వేర్ ఈస్ ద ఈక్వాలిటీ? అవును. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది వైలేట్ అయిపోతుంది అతన్ని కంప్లీట్‌గా. వి నీడ్ టు సీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇవన్నీ ఏంటంటే అండి, సో ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ అస్ డైరెక్ట్‌లీ. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్‌గా మనల్ని మెంటల్‌గా గాని, లేకపోతే కొంచెం ఈ డిప్రెషన్‌లోకి తీసుకొనిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఎవరు గాని మేము డైరెక్ట్‌గా ఏమి ఎఫెక్ట్ కావడం లేదు. సో, యాహ్! సో ఈ ఇండైరెక్ట్‌గా స్ట్రాటజీ ఆల్ మెంటల్ అబౌట్ టెన్షన్స్ అండి రోజు. మనల్ని అంటే మెంటల్‌గా కొంచెం వాళ్ళు వీక్ చేసేసేయాలి. వీళ్ళ ధైర్యాన్ని తగ్గించేస్తే ఆటోమేటిక్‌గా చాలా మంది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! ఒక ఎగ్జాంపుల్. వాళ్ళంతట వాళ్ళే ఎందుకురా బాబు ఇవి వచ్చిన గొడవలన్నీ మనం ఎళ్ళకపోతే బెటర్ అని అనుకుంటారు. సో, ఇమిగ్రెంట్స్‌ని అవునవునండి. ఆటోమేటిక్‌గా తగ్గించేస్తున్నారాయన. సో, ఇల్లీగల్ అవునవును. అండ్ వన్ మోర్ ఇమిగ్రెంట్స్‌ని టార్గెట్ అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఇమిగ్రెంట్సే రాకుండా కూడా ప్లాన్ ఏస్తున్నారాయన ఇండైరెక్ట్‌గా. అండ్ ఈ రోజు కూడా మార్కో రూబో గారు సెక్రటరీ తను కూడా ఈ రోజు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే మేము ఎక్కడే గాని ఇమిగ్రేషన్ ఆపలేదు. మేము మాస్ ఇమిగ్రేషన్‌ని ఆపేస్తున్నాం ఇప్పుడు అంటున్నాడు. విచ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆ డిఫరెన్స్ అనేది అర్థం కావడం లేదు మనకి. ఒకేసారి కుప్పలు తెప్పలుగా రాకుండా మెల్లగా అండ్ వీళ్ళనుకున్నంత ఇంకోటి మందినే రానిస్తారనమాట. అంటే ఇంక కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ ఇంకా. సో, అండ్ మనం కూడా ఇట్స్ అండి. సో సాడ్ అండి. ఈ ఈ మధ్య ఎవరో రాసారు ఒకాయన ఒక న్యూస్ ఆర్టికల్‌లో ఎవరో రాసారనమాట. ఎడిటోరియల్ టైప్. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐ థింక్ హి ఈస్. హ్మ్. సో, ఆయన ఓకే. చెప్పుకొచ్చారు. మనం తయారు చేసిన అమెరికా అది. ఇండియన్స్ ఎళ్లి ఎవరో పక్క దేశాలందరూ వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తే గాని అది అంత డెవలప్డ్ స్టేట్ అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు మనల్నే రానివ్వకుండా చేస్తున్నారని చాలా ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. నిజంగా అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. నిజంగా రానివ్వకుండా అయిపోద్దేమో అన్నట్టుగా ఉందన్నమాట సిట్యుయేషన్స్. అంటే అండి ప్రాక్టికల్‌గా గూడా అంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి గదండీ! ఏ దేశమైనా గాని సో, ఆర్థికంగా గాని దేంట్లో అయినా బలంగా పొందాలంటే ఫస్ట్ కావాల్సింది పాపులేషన్. వాళ్ళకి మనుషులు కావాలి పని జేయడానికి. మనల్ని ఆపేస్తే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది గూడా ఒకసారి చూసుకోవాలి గదా మనం. ఇప్పుడు చైనా ఏంటండి నాకు తెలిసినంత వరకు చైనా ఇప్పుడు పాపులేషన్ అంతా సాచురేట్ అయిపోయింది. ఒక పర్టిక్యులర్ పాయింట్‌కొచ్చేసింది. వాళ్ళకి పెరగడం లేదు, తగ్గడం లేదు. ఇప్పుడు డౌన్ ఫ్రేమ్ స్టార్ట్ అయింది. అంటే చైనా పాపులేషన్ తగ్గుతూ వస్తూ ఇండియా పాపులేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇండియా అంటే లైక్ $4 ట్రిలియన్ ఎకానమీ, $5 ట్రిలియన్ ఎకానమీ ఎందుకు ప్రామిస్ చేస్తున్నారు? ఎందుకంటే మనది గ్రోయింగ్ పాపులేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకేళ అమెరికా కూడా ఇక్కడున్న వాళ్ళని ఓన్లీ ఇక్కడున్న ఇమిగ్రెంట్స్, ఇక్కడున్న సిటిజన్స్ మనం కన్సిడర్ చేస్తే వాళ్ళ పాపులేషన్ ఓన్లీ లైక్ 40 మిలియన్ పీపుల్ సాచురేటెడ్‌గా ఉంది అంతే. వాళ్ళకు రిప్రొడక్షన్ రేట్స్ కానీ ఇవన్నీ చాలా తగ్గిపోయాయి కంపేర్ టు ముందు. వాళ్ళకి మనం వస్తేనే గదండీ ఇక్కడ ఏదన్నా చేస్తాము, మనం పనులు జేస్తాము, మనం ఏదైనా టెక్ కానీ, స్టెమ్ ఫీల్డ్స్‌లో గాని ఇవన్నీ చేయగలం. మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని గూడా సో, ఒకసారి వాళ్ళకి అమెరికాలో కూడా ఐడియా ఉంది. అవును. మీరంటే గుర్తొచ్చింది. అమెరికాలో పిల్లల్ని కనండి వాళ్ళకి $5,000 ఏదో రివార్డ్ ఇస్తాము అనేసి ఏదో వచ్చింది. యాహ్! పెట్టారు అవునవునవును. పథకం ఒకటి. కొత్త పథకం. సో, అది అవునవునండి. ఎప్పటినుంచో ఉందా? లేకపోతే ఇప్పుడేనా అది అంటే అక్కడ అమెరికన్ సిటిజన్స్‌ని తయారు చేయాలని ఆయన పెట్టారా? అంటే ఇక్కడ ఇంకా నీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ పిల్లోడు పుడితే నీకు ఆల్రెడీ సిటిజన్ అయిపోతారు గదా! హి ఆల్సో గెట్ ఎలిజిబుల్ అంతే. అదే. అంటే ఎంకరేజ్‌మెంట్ లైక్ ఇప్పటివరకు వాళ్ళ పిల్లలు హ్మ్. కనాలని పెద్ద ప్లానింగ్స్‌తో ఉండరు గదా! అక్కడ వాళ్ళు. సో, ఇదొక హ్మ్. హ్మ్. ఎంకరేజ్‌మెంట్ ప్రోత్సాహంలాగా. అప్పట్లో మనకి కుటుంబ అవునవును. నియంత్రణ కోసం ఇచ్చేవాళ్ళు గదా! డబ్బులు. అవునవునండి. కుటుంబ నియంత్రణ చేయించుకుంటే డబ్బులిస్తామని జెప్పి ఇచ్చి మరి ప్రోత్సహించారలా. సో, గవర్నమెంట్ ఈస్ హ్మ్. డూయింగ్ దట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మన సౌత్ ఇండియాలో గూడా మన ఆంధ్రప్రదేశ్ గాని, లైక్ ఈవెన్ తెలంగాణ అండ్ తమిళనాడు వీళ్ళు గూడా ఈ డీలిమిటేషన్ వల్ల చాలా అంటే మనకు సీట్లు తగ్గిపోతాయి. మనం పాపులేషన్‌ని పెంచాలి. మనం వీళ్ళకి గూడా ఏదన్నా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అని ఆల్రెడీ ముఖ్యమంత్రులు గూడా చెప్పడం జరిగింది. మీరు చూసుకొనుంటారు. అంటే అవును. పాపులేషన్ పెంచాలి. అవును. మనకు చాలా తక్కువుంది కంపేర్ టు అక్కడే అని. ట్రూ. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా అన్నమాట రైట్ నౌ. అవునవునండి. థాంక్ యూ సో అండ్ మచ్ అండి. మీ ద్వారా మంచి అప్‌డేట్స్ తెలుస్తున్నాయి మాకు ఎవ్రీ డే.
సో, ఇట్స్ అంటే మీ టైమ్ ఇచ్చినందుకు నిజంగా థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఈస్ ఎ స్మాల్ వర్డ్. మళ్ళీ కలుద్దాం మరో టాపిక్‌తో. ఎవ్రీ డే వి ఆర్ బీయింగ్ అప్‌డేటెడ్ అన్నమాట. సో, మీరు లేకపోయుంటే అవునండి. మేము ఎన్ని వార్తలు చేసినా, ఏం చేసినా కూడా అంత అథెంటికేషన్ వచ్చేది కాదు. సో, మీరు మాకు ఇంత అందుబాటులో ఉన్నారు కాబట్టి, మీరక్కడుండి ఆ సిట్యుయేషన్‌ని చూస్తున్నారు డైరెక్ట్‌గా కాబట్టి, యూ కెన్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ అస్ క్లియర్‌లీ. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ థట్ అండి. థాంక్ యూ అండి. థాంక్స్ ఎ లాట్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఒక లాస్ట్ చిన్న స్టేట్‌మెంట్ ఇయ్యాలనుకుంటున్నాను. ప్లీజ్. మనం ఎక్కడే గాని డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని సో, మనకేం ఇబ్బందుండదు. సో, మనల్నేంటంటే కొంచెం మెంటల్‌గా అందరూ చాలా డిప్రెస్డ్‌గా ఎళ్ళిపోతున్నారు. నాన్ ఇమిగ్రెంట్ వీసాతో గాని, ఇమిగ్రెంట్ వీసాతో ఉన్న వాళ్ళని. సో, కానీ యూ డోంట్ నీడ్ టు వర్రీ. సో, మనం లీగల్‌గా వచ్చాము. సో, ఐ థింక్ లైక్ సో, వి గోనా లీగల్లీ స్టే ఇన్ థిస్ కంట్రీ ఎవర్. సో, మనము ఏదో ఎక్కడో జరుగుతుంది అని మనం ఏదో న్యూస్‌లో చూసి భయాందోళన చెందడానికైతే సో, దిస్ నాట్ ద కరెక్ట్ ప్లేస్. ఒకవేళ అలా జరిగితే మాత్రం దెన్ ఆ రోజు మనం తప్పకుండా సఫర్ అయితున్నట్టు అని అర్థం. ఏదో న్యూస్‌లో జరుగుతుంది, న్యూస్‌లో వస్తున్నాయి, వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళని డిపోర్ట్ చేస్తున్నారని న్యూస్ అయితే మీరు నమ్మకండి. సో, విచ్ ఈస్ ఆల్ కంప్లీట్‌లీ ఫేక్. మీరు ఒక్కసారి ఇంతమందిని డిపోర్ట్ చేశారంటున్నారు. ఎంతమంది మన తెలుగు రాష్ట్రాల నుండి తిరిగొచ్చేసారు, వాళ్ళు డిపోర్ట్ చేశారని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. నో వన్ హాస్ కేమ్. మీరు మీరు అవును. లెక్కాచారాలు చూసుకుంటే ఎవరు మన తెలుగు రాష్ట్రాల నుండి డిపోర్ట్ అయ్యి వచ్చారు? ఎవరు లేరు. ఓకే. మన సో, రాష్ట్రాలు. ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్. బట్ ఇలాంటివి కూడా చూసాం గదా! మనం లైక్ అంటే మనం ఫోన్‌లో మాట్లాడాం గదా! ఒకరోజు. అలాంటి బాధితులు సి కూడా ఉన్నారు. చిన్న చిన్న గొడవల వల్ల సెవిక్ రివోక్ అయిపోవడం వల్ల. అవును. అండి. ఇక్కడ నేను మాట్లాడే డిపోర్టేషన్ అండి. అంటే యూఎస్ గవర్నమెంట్ ఎవరిని డిపోర్ట్ చేసి అనేది ఎవరిని డిపోర్ట్ చేయలేదు మన వాళ్ళని. అదే అంటే డిపోర్ట్ వీళ్ళు చేయదు. ఇల్లీగల్‌గా సెవిక్కో ఏదో ఒక చిన్న మెలిక పెట్టేస్తే మనమే ఎళ్ళిపోతాం గదా! అని వాళ్ళ ఆలోచనేమో మేబీ. అండి. అంటే అది కూడా మనం పాపులేషన్ వైస్ కూడా ఒకసారి చూసుకోవాలి. మనం కొన్ని లక్షల మంది ఉన్నాం ఇక్కడ. సో, లాస్ట్ టైమే 1,20,000 మంది వచ్చారు. ఇప్పుడు 1,20,000 మందిలో సో, ఆఫ్‌కోర్స్‌గా ఎక్కడో చోట ఒక చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతుంటాయి. అంటే మన సైడ్ నుండి తప్ప, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి తప్ప, ఎవరి సైడ్ నుండి తప్పో ఏదో ఒకటైతే నడుస్తుంది. మేబీ 0.1% ఎర్రర్ అనేది ఎక్కడైనా వస్తది. యెస్. సో, అట్లా తప్ప ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ జరిగాయి తప్ప మనం పెద్ద భయాందోళన చెందాల్సిన అవసరం అయితే లేదండి. నైస్. నైస్ అండి. యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.